ఏంటి చెల్లి ఇంత సీరియస్గా స్క్రోల్ చేస్తుంది? బహుశా ఏదైనా ఆర్డర్ పెట్టి చూస్తానేమో. వెళ్ళి చూద్దాం. ఏం చెల్లి ఇంత సీరియస్గా మొబైల్లో చూస్తున్నావు? నీకు తెలుసు కదా నాకు స్వీట్స్ అంటే ఎంత ఇష్టమో, కానీ ఇవాళ మాత్రం నాకు కునఫా తినాలని ఉంది. కానీ మన ఊర్లో కునఫా ఎక్కడ ఉంది? అంత టేస్ట్గా ఎక్కడ దొరుకుతుంది చెప్పవా? అయ్యో చెల్లి, ఈ మాట ముందే చెప్పాలి కదా. నీకు కునాఫా తినాలని ఉందా? మన ఊర్లో లేదంటున్నావా? మన ఊర్లో కింగ్ రెస్టారెంట్ అని ఓపెన్ చేశారు. వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయి. అయితే నాతో వస్తావా? అవునా, అయితే పదక్క వెళ్దాము. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. నేనైతే మన ఫ్యామిలీని పిలుచుకొని కొత్తగా ఓపెన్ అయిన కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ అయితే పిలుచుకొని వచ్చేసాను. ఇది ఎక్కడో కాదండి, మన రాయచోటిలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పక్కన ఉంది. ఇంకా లోపల వెళ్ళగానే వావ్, సో బ్యూటిఫుల్ కదా. ఇంకా వీళ్ళు రిసీవింగ్ చాలా బాగా నచ్చిందండి. ఇంకా వీళ్ళు ఏమేమి ఐటమ్స్, స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేసేసాను. వావ్, సో బ్యూటిఫుల్ అంబియన్స్ కదా. మన ఫ్యామిలీస్ కైనా ఫ్రెండ్స్ కైనా ఎవరికైనా ఇక్కడ సిట్టింగ్ అయితే చాలా బాగుందండి. మేము ఆర్డర్ చేసిన కునఫా అయితే వచ్చేసింది. మన రాయచోటిలో ఎక్కడ దొరకని కునఫా ఈ కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్ లో దొరుకుతుందండి. ఇంకా ఫైనలీ మా చెల్లి అయితే టేస్ట్ అయిపోతుంది. తన ఎక్స్ప్రెషన్ చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఇంకో చెల్లి కూడా టేస్ట్ చేస్తుంది. ఫైనలీ నేను కూడా టేస్ట్ చేశానండి. సో టేస్ట్ అనమాట. 2 ఫ్లేవర్స్ అయితే మాకు ప్రెసెంట్ ఇచ్చారు. ఒకటి చీజ్ బటర్ విత్ పిస్తా అనమాట, ఇంకోటి చాక్లెట్ ఫ్లేవర్. నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ బాగా నచ్చిందండి. సో క్రంచీ టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే మన కింగ్స్ ఫ్యామిలీ రెస్టారెంట్స్ అయితే విజిట్ చేసేయండి. ఇంకా దీంతో ఫస్ట్ పార్ట్ అనేది ఎండింగ్ అవుతుంది. ఇంకా మనం ఏమేమి ఆర్డర్ చేసాం, ఏం తిన్నాం అనేది పార్ట్ 2లో చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.